Understand what is. నాకు వచ్చిన మెసేజ్ చదువుతాను. Why should a common man pay tax? Will not అంటే ఇంట్రెస్ట్ చూపించాడు. ఎందుకని ఇప్పుడు మీరు ట్యాక్స్ పే చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? వాట్ కుడ్ బి ద రీజన్? వాట్ రెసిస్ట్ యూ టు పేయింగ్ ద ట్యాక్స్? ఏంటంటే ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే మనం ఆల్రెడీ జనరేటర్లు ఇన్వర్టర్లు కొన్నాం. రీజన్ ఏంటి? గవర్నమెంట్ ఫెయిల్ టు ప్రొవైడ్ కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ. Is it correct? Continuous electricity government is there. Why should we buy inverters and generators? Correct? So that's one of the cause. And number second, we are buying bore wells, especially submersible pumps. ప్రతి ఒక్కరు బోర్ పంప్స్ అవి వేయించుకుంటున్నారు కదా. What is the reason? Because government failed to provide continuous water supply. Required amount of water correct పంపిస్తే government, why should we depend on these water tankers and submersible pumps? So that is second problem. And third one, we recruit security guards. ఎందుకు security guards ని పెట్టుకుంటామంటే because government failed to provide security. Correct? ఎందుకంటే ఇప్పుడు కాప్స్ కూడా అట్లాగే ఉన్నారు కదా. ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత they are coming in a way. I'm sorry if I am hurting somebody's personal opinion because it's fact. So number 4 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మందికి ఆల్రెడీ మీరు మ్యారీడ్ కాబట్టి యూ విల్ కమ్ టు నో. మీరు ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారు పిల్లల్ని. ఆర్ యూ విల్లింగ్ టు సెండ్ యువర్ చిల్డ్రన్ టు గవర్నమెంట్ స్కూల్? వై? Good education is not provided. Government failed to provide good education in government schools. So that's one of the cause. And inko cause ఉంది. This is also something important. We are buying cars and our own transport vehicles because government fails to provide good transportation facility on time. Time ki ravu basulu. Time ki transport undadu. So this is the vehicles are not in a proper condition. yes, polluted buses ekku untayi. So end of the day government failed to do all these facilities, but still government is absorbing taxes from a common man who is willing to pay all these with taxes. Private schools లో GST taxes ఉంటాయి. సబ్మెర్సిబుల్ మనం కొనే పంప్స్ కానీ లేకపోతే మనం కొనే ఇన్వర్టర్ కానీ ఎవ్రీథింగ్ tax include అయ్యి వస్తుంది. Though again we are paying tax on it. See, all these things people doesn't know. So ఇది ఎడ్యుకేట్ చేయాలి అన్న అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అదే మీరు యూకే, షెంగన్ కంట్రీస్, జపాన్ అటు సైడ్ కదా, ద సిస్టమ్ ఇట్స్ ఆల్ డిఫరెంట్. నా ఫ్రెండ్ సింగపూర్ లో ఉంటున్నాడు. వాడు ఫైల్ చేసేస్తాడు ట్యాక్స్ బికాస్ ఈ నో, ఎందుకంటే గవర్నమెంట్ పాయింట్స్ ఇస్తుంది. ఆ టైంకి ట్యాక్స్ కరెక్ట్ గా పే చేస్తే గవర్నమెంట్ పాయింట్స్ ఇస్తుంది. దాంతో అతనికి హీ విల్ గెట్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్. అక్కడ ఇంకోటి ఏంటంటే దే గెట్ ఎవ్రీథింగ్. వాళ్ళకి పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే బ్రైబ్ అనేది ఉండదు అక్కడ. జీరో బ్రైబ్ సింగపూర్ లోనే ఉంది. మీకు తెలుసా బ్రైబ్ కి పనిష్మెంట్ ఏంటో? వెరీ స్మాల్ అయితే 100 lashes ఉంటాయి. ఈ సైజ్ వుడెన్ స్టిక్ ఉంటుంది, దాంతో వెనక్కి తిప్పి కొడతారు. 100 తీసుకోవాల్సిందే. నంబర్ 2 ఏంటి తెలుసా? డిఫేమేషన్ విత్ డెత్. అంటే వాడిని పబ్లిక్ లో ఇన్సల్ట్ చేసి ఉడిదీస్తారు. సో దిస్ ఈస్ ద రీజన్. ఇఫ్ దే కాట్, దే themselves suicide. They themselves commit the suicide. ఎవరైనా సరే బేసిక్ గా బ్రైబ్ తీసుకోరు. ఇన్ కేస్ బ్రైబ్ తీసుకుంటే దే విల్ కమిట్ సూసైడ్ అండ్ దే themselves డై. ఎందుకంటే ఆ 100 కరోనా దెబ్బలు పబ్లిక్ లో తినే కన్నా ఆ వుడెన్ దానికన్నా బెటర్ చచ్చిపోవడం బెటర్. దే డూ దట్. అసలు ఫస్ట్ థింగ్ వాళ్ళు మిస్టేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే దే విల్ కమిట్ సూసైడ్. ఇలాంటి సిస్టమ్ ఇండియాలో రావాలంటే ఐ డోంట్ థింక్ ఇది వస్తుందని నేనైతే చెప్పాను. బికాస్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ ఫ్రమ్ ఏజెస్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎనాలిటిక్స్ అన్నారు కదా, నేను ఇంకా డీప్ వెళ్ళగలను. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఫ్రమ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో ఇఫ్ ఐ టాక్ లైక్ దిస్ ఐ కెన్ టాక్ లైక్ అవర్స్. బట్ బెటర్ వి ఫోకస్ ఆన్ సబ్జెక్ట్ అండ్ బెటర్ మనం వచ్చాము 1-2 hours మనం స్పెండ్ చేద్దాం. 1-2 hours లో మనం హౌ వి గెట్ మనీ అనేది విల్ థింక్ అబౌట్ ఇట్.
ఓకే, ఇందాక ఆపేసాను వేర్ ఎవర్ ఐ ఇన్వెస్టెడ్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఐ గాట్ అండ్ వై ఐ చూస్ దిస్ ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. బేసిక్ గా షార్ట్ ఇంట్రడక్షన్. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ ఇది ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ. వీళ్ళకి ఆల్మోస్ట్ 4 బ్రాంచెస్ ఉన్నాయి, మెయిన్ బ్రాంచెస్. నంబర్ 1 బంజారా హిల్స్, నంబర్ 2 అమీర్పేట్, నంబర్ 3 ఇన్ దిల్సుఖ్ నగర్, నంబర్ 4 ఇన్ కుకట్పల్లి. అపార్ట్ ఫ్రమ్ మెయిన్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లో ఉంది. దీని అన్నిటికన్నా ఇంకా మెయిన్ ఆఫీస్ మనకి ఇట్స్ ఇన్ కర్తాల్, యాక్చువల్ సైట్ లొకేషన్ లో ఉంది. ఓకే, నాకు తెలిసి ఇక్కడ అందరికి ఎయిర్పోర్ట్ తెలుసు అనుకో. ఐ థింక్ ఎయిర్పోర్ట్ ఐడియా ఉంది కదండి. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్ గా 24 కిలోమీటర్స్ ఉంటుందండి మన సైట్. అంటే సిటీలో కంపేర్ చేస్తే అదైతే దగ్గర. ఈ రోజు రేపట్లో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దే ఆర్ లుకింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్, నాట్ ఫ్రమ్ బస్ స్టాండ్. ఈవెన్ బస్ స్టాండ్ నుంచి చూసుకున్నా కూడా 40 కిలోమీటర్స్, లెస్ దాన్ 50 వస్తుంది సైట్. సో మన సిటీలో ఉన్న బస్ స్టాండ్ నుంచి చూస్తాం, బట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందని చూసుకుంటారు. యూ వాంట్ డ్రింక్ సమ్ వాటర్? మంచిగా. Okay, so very short, I'll explain you. Regional ring road idea ఉందండి. అది అవుటర్ రింగ్ రోడ్. దట్ ఈస్ అవుటర్ రింగ్ రోడ్. ఒకసారి నేను అవుట్లైన్స్ చెప్తాను. ఇక్కడ జిహెచ్ఎంసి, డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ డిఫరెన్సెస్ తెలుసా మీకు? ఈ లోపలంతా జిహెచ్ఎంసి వస్తుంది. ఈ లోపల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హెచ్ఎండిఏ వస్తుంది. ఈ బియాండ్ అంతా డిటిసిపి వస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ జిహెచ్ఎంసి అంటే ఇది మన ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అటు 10 కిలోమీటర్స్ ఇటే ఉండేది జిహెచ్ఎంసి. స్లోగా ఎక్స్పాండ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చేసింది. హెచ్ఎండిఏ కూడా అంతే. హెచ్ఎండిఏ కాదు, ఫస్ట్ హుడా, హడా అని 2 ఉండేవి. హుడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, హదార్ అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, నెక్స్ట్ బడా అని ఇంకోటి ఉండేది బుద్ధిస్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి. సో అట్లా 3-4 నేమ్స్ ఉండేవి. అవన్నీ మర్జ్ చేసి ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ అని మర్జ్ చేసి చేశారు. సో దాని రేడియస్ ఇది. రేడియస్ అంటే విస్తీర్ణం. సో దిస్ ఇస్ ద రేడియస్. ఇది జిహెచ్ఎంసి, ఇది హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ బియాండ్ ఉన్నాయని కూడా డిటిసిపి వస్తాయి. ఈ డిటిసిపిఏ ఇప్పుడు మన సైట్. ఇదంతా రింగ్ రోడ్ అవతల కాదండి. రింగ్ రోడ్ కి కొంచెం యువతల ఒక 5-10 కిలోమీటర్స్ కూడా హెచ్ఎండిఏనే ఉంది. ఇదంతా ఇది హెచ్ఎండిఏ మ్యాప్. ఇది తీసుకొచ్చింది. హెచ్ఎండిఏ ఎక్కడ దాకా ఎక్స్పాండ్ అయింది అంటే జోన్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సిటీ డెవలప్ అయ్యే కొద్ది, ఈరోజు చెప్పాను కదా మీకు స్టార్టింగ్ డెవలపింగ్ కంట్రీ అని. సో ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలపింగ్ ప్లేస్ కాబట్టి సో ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇప్పుడు మన సైట్ డిటిసిపి లో ఉంది, బట్ నామ్స్ అన్ని కూడా హెచ్ఎండిఏ నామ్స్. ఓకే, ఇందాక ఇంట్రడక్షన్ మధ్యలో ఆపేశాను. ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంపెనీ. ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అనేది ఒక 3600 acres వెంచర్ ప్రాజెక్ట్. మల్టిపుల్ వెంచర్స్, దాంట్లో ఆల్మోస్ట్ 26+ వెంచర్స్ ఉన్నాయి. 26+ వెంచర్స్ అంటే ఒక్కొక్క వెంచర్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. దాంట్లో ఎక్స్టెన్షన్ 1, ఎక్స్టెన్షన్ 2, ఎక్స్టెన్షన్ 3 అలా ఉంటాయి. ఓకే, ఎందుకు ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ అని నేమ్ చేశారంటే దాని షేప్ వచ్చేసి బటర్ఫ్లై సిటీలో ఉంటుంది వెంచర్. యాక్చువల్ గా ఒక వెంచర్ కాదు, ఆల్మోస్ట్ దాంట్లో ఒక 26+ వెంచర్స్ ఉన్నాయి. ఈచ్ వెంచర్ కి మళ్ళీ లోపల సబ్ వెంచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక నాకు చెప్పారు 80 square yards అంత ఉంది. ఇట్స్ జస్ట్ ఎ ప్లేస్, అది వెంచర్ కాదు. అలాంటివి ఒక 10 plots ఉన్నాయి అనుకోండి, 10, 20, 30, 100 అలా ఉంటే ఒక వెంచర్ అవుతుంది. సో మల్టిపుల్ ప్లాట్స్ కంబైన్ చేస్తే అది వెంచర్ అవుతుంది. ఇక్కడ యార్డ్ ఐడియా ఉందా మీకు? స్క్వేర్ యార్డ్. ఒక స్క్వేర్ యార్డ్ కి ఎన్ని ఎస్ఎఫ్టీ వస్తాయి? ఎస్ఎఫ్టీ ఏంటి, యార్డ్ ఏంటి? 30 స్క్వేర్ యార్డ్ అయితే 30-40 ప్లాట్ వస్తుంది.
వెరీ షార్ట్ లో చెప్తాను, ఒక్కసారి నేను ఉంచాను. సారీ, అక్కడ నుంచోండి, అక్కడ నుంచి ఇక్కడ కౌంట్ చేయండి, నడవండి ఊరికే. ఎన్ని ఫీట్ వచ్చిందో చెప్పండి నాకు. 3 into 3 కదా. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేస్తాయి. యాక్చువల్లీ కార్నర్ క్యాలిక్యులేట్ చేయాలి నేను, బట్ ఐ ఆస్క్ హిమ్ టు వాక్. నడవండి సార్. Channel is- ఇట్స్ ఓకే. Well, it's okay. Count చేయండి, పెద్ద కౌంట్ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 SFT ఉంది. నేను అందుకే చైర్ పెట్టాను. చైర్ పెడితే 9 SFT వస్తుంది యాక్చువల్గా. 9 SFT ఈ కార్నర్. SFT అనేది ఏమంటారంటే కన్స్ట్రక్టర్, దాన్ని SFTs అంటారు. ఇఫ్ ప్రాపర్టీ ఈస్ కన్స్ట్రక్టెడ్, ఒక ఓపెన్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ జరిగి ఉంటే అది కన్స్ట్రక్షన్ బిల్టప్ ఏరియాని SFTs లో క్యాలిక్యులేట్ చేస్తారు. అదే బిల్ట్ అవ్వకుండా అలా ఓపెన్ ల్యాండ్ ఉంటే స్క్వేర్ యార్డ్స్ లో కొలుస్తారు. ఆ ఓపెన్ ల్యాండ్ మళ్ళీ బాగా హ్యూజ్ గా ఉంది అనుకోండి, ఆ స్క్వేర్ యార్డ్స్ కదా ఏకర్స్ లో కొలుస్తారు. అయితే బేసిక్ ఏదైనా కూడా మీరు స్క్వేర్ యార్డ్స్ అనేది ఒక బేస్, ఇట్స్ ఏ యూనిట్. ఆ యూనిట్ స్క్వేర్ యార్డ్ అంటారు. స్క్వేర్ యార్డ్ కి 9 feet ఉంటుంది. ఇది బేసిక్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అయిపోతుంది, క్యాలిక్యులేట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఓకే, కమింగ్ టు దిస్, వీళ్ళవన్నీ కూడా మినిమం వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, 267 స్క్వేర్ యార్డ్స్, 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ సైజెస్ ఉంటాయి. ఫస్ట్ నేను ఇంట్రడక్షన్ ఇస్తాను, లేటర్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. నేను చెప్పింది మీకు నేను చెప్పే దాంట్లోనే ఆల్మోస్ట్ 99% వాట్ ఆర్ ద డౌట్స్ యూ హ్యావ్, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ అవుట్. లేటర్ యూ కెన్ ఆస్క్ మీ డౌట్స్. మధ్యలో అడిగినా కూడా మీకు అసలు విషయం అబ్జార్బ్ అవ్వదు. సో ఐ కమ్ విత్ ద ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటంటే 3600 acres ఆఫ్ ల్యాండ్ ఉందండి వీళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారంటే 100 acres ఒక ప్లాట్, 200 acres ఒక ప్లాట్, 50 acres ఒక అట్లా ఒక వెంచర్ డివైడ్ చేసి, ఈచ్ వెంచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్ గా మనకు ఒక 1 acre కి ఒక 14 to 20 plots వచ్చినాయి అనుకోండి, దే ఆర్ సెల్లింగ్ అవుట్. అట్లా 3600 acres ఆఫ్ ల్యాండ్ ని వాళ్ళు ప్రొక్యూర్ చేసి, ప్రొక్యూర్ చేయడం ఎట్లా అంటే దే బై ద ప్లాట్, సో దే బై ద ల్యాండ్. ల్యాండ్ కొనేస్తారు, కొనేసిన తర్వాత దెన్ దే స్టార్ట్ సెల్లింగ్. అదర్ వెంచర్స్ లో ఏం జరుగుతుందంటే దే బై ద ల్యాండ్ విత్ ఎన్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ మీద సేల్ చేస్తారు. దానివల్ల కస్టమర్ కి ఫ్యూచర్ లో కట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ లైక్ దట్. We buy the land first, we convert it into DTCP or HMDA, whatever the norms, and then we sell it out. This is one of the major advantage. And number 2, మన వెంచర్ లో ఏంటి బెనిఫిట్ అంటే we have 40 feet internal roads. వెంచర్ లో ఎక్కడైనా తీసుకోండి, ఎనీవేర్ యు గో 40 feet internal roads వేస్తారు. కనెక్టింగ్ రోడ్స్ అని 60 feet ఉంటాయి. మేజర్ కనెక్టింగ్ రోడ్స్ అని 100 feet ఉంటాయి, 80 to 100 feet. బట్ ఈ 40-60 అనేది కామన్ గా వస్తుంది. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ గివింగ్ ఫస్ట్ టైం ఇన్ ఎంటైర్ తెలంగాణ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మనకి ఎక్కడ పోల్స్ కనిపించాం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం. అండ్ దెన్ వీఆర్ గివింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విచ్ ఇస్ వెరీ కామన్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ రోడ్స్ అన్ని కూడా సిసి రోడ్స్ ఇస్తాం. సిసి అంటే సిమెంట్ రోడ్స్, పీటీ రోడ్స్ అంటే తార్ రోడ్స్, బ్లాక్ తార్ రోడ్స్. ఎందుకని వీఆర్ గివింగ్ దిస్ సిమెంట్ రోడ్స్ అంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది దాన్ని కంపేర్ టు బీటీ రోడ్స్. సిసి రోడ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే వెన్ సంబడి ఆస్క్ యు అట్లీస్ట్ యూ షుడ్ నో వాట్ ఇట్ ఈస్. ఎందుకు మనం ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేయించాలి కస్టమర్స్ తో? ఐ డోంట్ నో, మేబీ మీకే ఇంట్రెస్ట్ కావచ్చు నాలాగా. నేను ఇన్వెస్ట్ చేశాను దీన్ని. నేను భువనగిరిలో ఇన్వెస్ట్ చేశాను, పటాన్చెరులో ఇన్వెస్ట్ చేశాను, షామీర్పేటలో ఇన్వెస్ట్ చేశాను. చేవెళ్ళ ఐడియా ఉందా మీకు? ఈవెన్ మోకిలాలో కూడా నేను ఇన్వెస్ట్ చేశాను, విచ్ ఈస్ రైట్ నౌ ఇన్ క్రోర్స్, బట్ సోల్డ్ అవుట్, ముందే ఇచ్చేసాను. దేర్ ఆర్ 8 to 9 places విచ్ ఐ ఇన్వెస్టెడ్. ఆల్మోస్ట్ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే ఐ వాంట్ టు నో హౌ మచ్ ఇట్ కాస్ట్, ఎంత కాస్ట్ వస్తుంది ఏంటి అనేది. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే డెవలపర్ చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ డెవలపర్ బేస్ చేసుకునే ప్రైస్ అనేది ఎక్కువ హైక్ అవుతుంది. నంబర్ 1.
నెంబర్ 2 ఏరియా. ఏరియా ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు నేను గచ్చిబౌలిలో ఇన్వెస్ట్ చేస్తే నాకు డబ్బులు ఎక్కువ వస్తాయా, లేకపోతే నేను ఎక్కడో ఎల్బీ నగర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయా? బికాస్ ఎవ్రీబడి నోస్ ఇట్స్ సెట్ జోన్, స్పెషలైజ్ ఎకనామిక్ జోన్ ఎల్బీ నగర్ అనేది. సో దట్స్ అగైన్ ఏరియా. ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే వీ హ్యావ్ ఫార్మా సిటీ. ఏంటి ఫార్మా సిటీ? 19,333 acres ఆఫ్ ల్యాండ్ ని కేటీఆర్ ప్రొక్యూర్ చేసి నౌ ఇట్స్ సెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేశారు. ఏషియాలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఫార్మా సిటీ మన హైదరాబాద్ లో వస్తుంది. దానికి శంకుస్థాపన ఇంకొక 3-4 days లో చేసేస్తారు. 3-4 months లో చేసేస్తారు. ప్రాబ్లీ ఆఫ్టర్ రైనీ సీజన్ దే విల్ స్టార్ట్ దిస్. మనకేంటి బెనిఫిట్స్? దాని ఆపోజిట్ లో ఉన్న ల్యాండ్ నెక్స్ట్ గచ్చిపోవాలి. మనది ఎగ్జాక్ట్ మన వెంచర్ వచ్చేసి 6 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, సో దానికి దీనికి డిస్టెన్స్ ఎంత అంటే 6 to 8 kilometers. ఇది ఫార్మాసిటీకి మనకి. ఫార్మాసిటీ అంటే మెడికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. ఇన్సైడ్ ఉన్న హైదరాబాద్ లో ఉన్న మెడికల్ కంపెనీస్ అన్ని కూడా దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకని దాంట్లోకి వెళ్ళిపోతే మనకేంటి అడ్వాంటేజ్, మనకి డిసడ్వాంటేజ్ కదా చాలా మందికి మైండ్ ఉంటుంది. మీరు చూడొచ్చు, యూ కెన్ సీ ద వీడియోస్ ఆఫ్ కేటీఆర్ ఈస్ గివింగ్ ప్రెజెంటేషన్ ఆన్ ఇట్. ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. మీరు చూడొచ్చు ఒకసారి ఎలా డెవలప్ చేస్తాడు ఏంటి అని. నేను వీడియోస్ కూడా ఇస్తాను మీకు. ఈటీపీ అని స్టార్ట్ చేస్తాను, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ఏమైందంటే మీకు పొల్యూషన్ రాదు. ఇంకోటి ఏంటంటే ఆ ఫార్మాసిటీలో ఆల్మోస్ట్ ఆయన కూడా ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎవరికి అంటే సైంటిస్ట్కి. సైంటిస్ట్లు వచ్చి ఉంటున్నారంటేనే ద ప్లేస్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ నార్మ్స్. అది డీసెంట్ గా లేకపోయినా పొల్యూషన్ ఉన్నా కూడా దే డోంట్ లివ్. ఎందుకంటే ఆల్రెడీ లోపల ఉన్న పొల్యూషన్ లోనే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అందులో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ కూడా వస్తారు అక్కడికి. సో అక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత క్లీన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనేది. ఇంకోటి కూడా ఏంటంటే మనకి వాటర్ యూనిట్స్ అక్కడక్కడ ఉన్నాయి కదా, అట్లా అక్కడక్కడ ఉండటం వల్లే పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఏం చేస్తాడంటే హీ వాంట్ టు కన్స్ట్రక్ట్ సింగిల్ జీరో డిశ్చార్జ్ ఈటీపీ. ఈటీపీ అంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. జీరో డిశ్చార్జ్, పొల్యూషన్ రాదు, స్మెల్ కూడా రాదు, అంత పెద్దది చేస్తున్నాడు. సో ఇది ఇండియాలో కాదు, టోటల్ వరల్డ్ లోనే సెకండ్ బిగ్గెస్ట్ ఈటీపీ అన్నమాట. అంత పెద్ద ఫార్మాసిటీ. 19,333 acres. రఫ్ గా చెప్పాలంటే 20,000 acres ల్యాండ్ ని వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు ఆల్రెడీ. ఓన్లీ థింగ్ దే వాంట్ టు బ్రేక్ ద కోకోనట్, కొబ్బరికాయ కొట్టాలంటే. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు. మరి అది పెరిగితే ఆటోమేటిక్ గా మనది ఆల్మోస్ట్ పెరిగిపోతుంది కదా. అట్ ప్రెసెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అక్కడ పర్ స్క్వేర్ యార్డ్ 4,500 నుంచి 10,500 దాకా ఉంది. అంటే ఒక్కొక్క వెంచర్ లో ఒక్కొక్క ప్రైస్. మీకు అందరూ తెలిసిందే, బేసిక్ ఇస్ 4,500 బేసిక్. అయితే ఆ 4,500 లో ప్లాట్స్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. రైట్ నౌ 6,500 ఒక వెంచర్ ఉంది, 5,500 ఒక వెంచర్ ఉంది, 8,600 ఒక వెంచర్ ఉంది. ఒక్కొక్క వెంచర్ లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే ఇదిగో, ఇది యాక్చువల్ నేను ఆ రూమ్ లో తీసుకెళ్ళి చెప్దాం అనుకున్నాను, బట్ సంబడి కేమ్ అండ్ ఆక్యుపై. తగ్గించాలా? అందులో డైరెక్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇంకా వస్తుంది. సో ఇది ఫార్మాసిటీ రెడ్ కలర్ లో ఉన్నదంతా. మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఇది ఈ బటర్ఫ్లై సిటీలో ఉన్నది, బటర్ఫ్లై షేప్ లో ఉన్నది బటర్ఫ్లై సిటీ. ఆపోజిట్ లో ఎలైట్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఫార్చ్యూన్ అనేది కామన్ గా వస్తాయండి ప్రతి దాంట్లో. తర్వాత వచ్చే సఫిక్స్ అన్ని కూడా ఫార్చ్యూన్ లైట్, ఫార్చ్యూన్ సెరీన్, ఫార్చ్యూన్ 9, ఫార్చ్యూన్ 18, ఫార్చ్యూన్ మెజెస్టిక్, ఫార్చ్యూన్ జెవెల్ అలా వస్తాయి. మంది ఈ ఒక్క ప్లేస్ కాకుండా అంతా శ్రీశైలం హైవే మీద ఎక్కువ ఉంటుంది అంతా. ఇక్కడ రీసెంట్ గా ఒక జ్యువెల్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. ఈ సండే ఒకసారి వెళ్ళండి, ఫ్యామిలీని తీసుకురండి. ఐ విల్ అరేంజ్ ఏ కార్ ఫర్ యూ. సండే మార్నింగ్ 7:30 కదా మీరు స్టార్ట్ అయితే 7:38 కి బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి మొత్తం చూసి విల్ ఫినిష్ లంచ్ అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్. రైట్? లేదు రేపు ఎల్లుండి వెళ్తానంటే
విల్ అరేంజ్ ఏ కార్. జనరల్ డేస్ కన్నా వీక్ డేస్ లో అంటే మన వాళ్ళు రేపు ఎల్లుండి సైట్ విజిట్స్ అరేంజ్ చేస్తానండి, స్పెషల్ సైట్ విజిట్స్, క్యాంపెయిన్ ఫర్ ఎవ్రీబడి విత్ లంచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను మీకు మెసేజ్ పంపిస్తాను. ఒక రోజు పోతే పోయింది సార్, బట్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఇట్. మీరు చూస్తే చాలా మంది చెప్పాను, అందరూ ఫార్చ్యూన్ మోటార్ సిటీ అనే పేరే చాలా మంది తెలియదు. నోబడి నోస్ రియల్ ఎస్టేట్ లో ఉన్నవాడు, ఎందుకు మీకు కూడా తెలియదు, వచ్చారు కానీ యూ డోంట్ నో. కరెక్ట్, తెలియదు కదా మీకు కూడా. విన్నాను అంటే వెళ్ళి చూడలేదు కదా సార్. చూడటం ఇంపార్టెంట్, బికాస్ వండర్లాండ్ నేను కూడా, బట్ ఫిజికల్ గా మనం చూస్తేనే ఆ ఫీల్ వేరు ఉంటుంది. నిజంగా మీరు చెప్పేదంతా నిజమా కాదు, ఎందుకంటే 2002లో ఆయన స్టార్ట్ చేశాడు. ఈజ్ అ ఓనర్. మీకు ఫోటో చూపిస్తాను. ఉంటుంది ఫోటో. బి శేషగిరిలో ఈజ్ అ ఓనర్. ఇప్పుడు రైట్ నౌ మాకున్న ప్రాజెక్ట్ ఇదే, అంటే వెంచర్ కరెంట్ నడుస్తున్న వెంచర్ గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2. గ్రాండ్ ఒకటి ఉంది, గ్రాండ్ ఎక్స్టెన్షన్ 1 ఉంది, ఇది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2. గ్రాండ్ లో ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్. 4,500 నేను మీకు చెప్పాను కదా ఇందాక, అది క్లోజ్. గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2 కూడా సోల్డ్, గ్రాండ్ ఎక్స్టెన్షన్ 1 కూడా సోల్డ్ అవుట్. కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి. ఇది గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2. ఇదే వెంచర్ లో స్టార్టింగ్ ఇక్కడ సన్షైన్ వ్యాలీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. అక్కడ లాంచ్ చేసినప్పుడు నేను కరెక్ట్ గా వచ్చాను. వచ్చినప్పుడు నాకు అది సేల్ చేయమని చెప్పి ఇచ్చారు 120 ప్లాట్స్. నేను అనుకున్నాను ఫస్ట్ అది ఎట్లా ఉంటుంది అంటే, మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 24 కిలోమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక 12 కిలోమీటర్స్, అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్. నేను యాక్చువల్గా ఇదే డిస్టెన్స్ అనుకుంటున్నా. మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ చెప్తున్నారు మనం లోపలికి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ చెప్తున్నారు. అయ్యి ఎవరు కొంటాడు నేను లైట్ తీసుకున్నా. నేను 2 రోజులు ఆల్రెడీ లీవ్ పెట్టాను. సో ఆల్మోస్ట్ అట్లా 1 వీక్ నడిచిపోయింది. కరెక్ట్ గా 6th డే నాకు ఒక మెయిల్ వచ్చింది, ఆల్ ద ప్లాట్స్ 120 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అని. సర్ప్రైజ్ ఏంటంటే, ఎందుకని వచ్చింది అంటే సోల్డ్ అవుట్ అని, దాని వెనకాల పతాంజలి నర్సరీ యూనిట్ ఉంది అక్కడ. సో ఆల్మోస్ట్ అక్కడ 286 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీ తీసేసుకుంది, వాళ్ళందరికీ ఈఎంఐ వచ్చేసింది 3,100 పర్ స్క్వేర్ యార్డ్ అప్పుడు, విచ్ ఇస్ ద లీస్ట్ ప్రైస్. ఇప్పుడు అదే దాని పక్కన వెంచర్ 4,500 చెప్పారు, దాని పక్కనే ఇప్పుడు ఇది పడింది. దీని కాస్ట్ 7,500 విత్ బ్యాంక్ లోన్. ఇది హెచ్ఎండి డిటిసిపి నామ్స్. నామ్స్ హెచ్ఎండి నామ్స్ అన్ని హెచ్ఎండి బ్యాంక్ లోన్ వస్తే వస్తుంది వాళ్ళ కస్టమర్స్ కి. ఏంటండి బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది కస్టమర్? ఎస్, బ్యాంక్ లోన్ 50% మనం గ్యారంటీ ఇస్తాము. ప్రొఫైల్ బాగుంది అనుకోండి, ఇప్పుడు టీసీఎస్ ఎంప్లాయీ లేకపోతే ఇంకేదైనా సమ్ బ్యాంక్ ఎంప్లాయీ, సిబిల్ స్కోర్ నెంబర్ 1 ఉంది, అన్ని బాగున్నాయంటే 80 to 90% వస్తుంది. అన్ని బాగుంటాయి, 50% అయితే గ్యారంటీ. సో విత్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ కూడా అన్ని అది కూడా మనమే చేసిస్తాం. అంటే అది సేల్ అగ్రిమెంట్ లో ఉంటుందా, లేకుంటే మళ్ళీ సెపరేట్ గా మనమే అప్రూవ్ హూ బైస్ ఇట్ విల్ హ్యావ్? లేదు, అన్ని ఉంటాయి, ఎవ్రీథింగ్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా వీ హ్యావ్ ఏ సపరేట్ లీగల్ డిపార్ట్మెంట్. మనకి లీగల్ ఛానల్ సపరేట్ గా ఉంది. ఓకే, ఇందాక నేను కంపెనీ మధ్యలో ఆపేశాను. ఓకే, నెక్స్ట్ ఏంటి వెంచర్ లో ఉన్న స్పెషాలిటీస్ అంటే, ఆల్మోస్ట్ 650 ఫ్యామిలీస్ దాంట్లో ఉంటున్నారు. 2,800 స్టూడెంట్స్ విత్ సిబిఎస్ఈ సిలబస్ చదువుతున్నారు. వి హ్యావ్ ఎ స్కూల్, ఫార్చ్యూన్ బటర్ఫ్లై స్కూల్ ఇన్ దిస్ వెంచర్. అండ్ అది కాకుండా మనకి ఏమేమి దగ్గరలో ఉన్నాయి అంటే, ఐ విల్ గివ్ యూ ద లొకేషన్ హైలైట్స్. మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు వాట్సాప్ చేస్తాను. ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ ఫార్మాసిటీ, అదే మెయిన్ చెప్పాను కదా మీకు ఇందాక. నెక్స్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ 24 కిలోమీటర్స్ అవే. నెక్స్ట్ టాటా హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఆదిబాట్ నుంచి ఉంటుంది, ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ రేడియస్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆగా ఖాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, అది కూడా ఎయిర్పోర్ట్ ఆపోజిట్ తుక్కగూడలో ఉంది. నెక్స్ట్ 500 acres ఐటీ క్లస్టర్ 2 వస్తుంది. ఈ సిటీ ఐడియా ఉందా, ఫ్యాబ్ సిటీ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి టైంలో లాంచ్ చేశారు, అది దగ్గర మనకి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ గీతాంజలి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ పార్క్ అని ఉంది. నెక్స్ట్ మన వెంచర్ బ్యాక్ సైడ్ అమ్యూజ్మెంట్ పార్క్, జూ వస్తుంది. హార్డ్లీ ఎంత అంటే ఒక 8 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ముచ్చేర్లలో మళ్ళీ ఐటీ క్లస్టర్ అని చెప్పి ఇంకోటి వస్తుంది, అంటే స్పెషలైజ్డ్ ఎకనామిక్ జోన్.
ఇవన్నీ వెంచర్ హైలైట్స్ అన్నమాట. ఇది కాకుండా బీటీఆర్ గార్డెన్స్ అని చెప్పి ఒకటి ఉంది, మ్యాక్ ప్రాజెక్ట్ ఒకటి. దాంట్లో విల్లాస్ దాదాపు ఒక 60 విల్లాస్ ఉన్నాయి. ఈచ్ విల్లా కాస్ట్ 2.5 crores. దాంట్లో కూడా 650 విల్లాస్ ఉన్నాయి. ఈచ్ విల్లా కాస్ట్ 55 lakhs ఉంది. ఈవెన్ మీరు కొనుక్కుంటుంటే యూ కెన్ వైట్ 45-50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 267 square yards లో ఉంటది. బట్ మనం దాని బిజినెస్ కి వెళ్ళొద్దాం. నేను చెప్పాను కదా ఇందాక, రీసేల్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓనర్ బయర్ డైరెక్ట్ అయిపోతారు, మనకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇది అలా కాదు, విల్ గెట్ సమ్ డీసెంట్ అమౌంట్. ఓకే, సో కమింగ్ టు ద ప్రాజెక్ట్ నేమ్స్. ప్రాజెక్ట్ నేమ్ ఫటాఫట్ చదివేస్తాను. వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్ నేమ్ ఒకటి, అది సోల్డ్ అవుట్. డాక్టర్స్ కాలనీ సోల్డ్ అవుట్. ఎన్ఆర్ఐ టౌన్షిప్ సోల్డ్ అవుట్. ఎవరెస్ట్ హిల్స్ సోల్డ్ అవుట్. ఇవన్నీ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అట్ ప్రెసెంట్ ఉన్న ప్రాజెక్ట్స్ రెండు. నంబర్ 1 గ్రాండ్ ఎక్స్టెన్షన్ 2, నంబర్ 2 జ్యువెల్. జ్యువెల్ అంటే మీరు చిన్నజీయ స్వామి ఆశ్రమానికి వెళ్ళారా షాద్నగర్ లో? జిమ్స్ అని చెప్పి ఒకటి ఉంది, ఐడియా ఉందా? జిమ్స్ అంటే జీవా. సో మీరు ఇటు సైడ్ కూడా గ్రిప్ పెంచుకోవాలి. బెంగళూరు హైవే మీద ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే శ్రీశైలం హైవే ఇక్కడ శాంతనగర్ దగ్గర ఇక్కడ అది బెంగళూరు హైవే నుంచే కనిపిస్తుంది సార్. మనకి మా చిన్న స్వామిది అంటే బైపాస్ రోడ్ నుంచి శాంతనగర్ టౌన్ క్రాస్ అయ్యాక బెంగళూరు హైవే నుంచి వెళ్తుంటే శాంతనగర్ నుంచి చిన్న స్వామి విగ్రహం కనిపిస్తుంది. జిఆర్ది కొత్త కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇండియాలో ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఏంటో తెలుసా? వల్లభాయ్ పటేల్ గుజరాత్ లో మొన్న స్టార్ట్ చేశారు కదా, చాలా మంది క్రిటిసైజ్ కూడా చేశారు. తినడానికి తిండి లేదు, స్టాచ్యూలు కడుతున్నారు, మోడీ అనవసరంగా చాలా అమౌంట్ వేస్ట్ చేస్తున్నారు అని. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ క్రిటిసైజ్. అది బిగ్గెస్ట్ స్టాచ్యూ, స్టాండింగ్ స్టాచ్యూ అది. అయితే మనకి సౌత్ ఏషియాలోనే సెకండ్ సిట్టింగ్ స్టాచ్యూ, బిగ్గెస్ట్ స్టాచ్యూ మన చిన్నజీయర్ స్వామిది. జియర్ స్వామి, చిన్నజీయర్ కాదు, జియర్ స్వామిది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకొక 5-6 months లో కంప్లీట్ అయిపోతుంది. ఏంటి దాని స్పెషాలిటీ అంటే 260 kgs ఆఫ్ గోల్డ్ కోటింగ్ చేస్తున్నారు దాన్ని, ఒరిజినల్ గోల్డ్. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ సౌత్ ఏషియా. ఏంటి ఫస్ట్ అంటే చైనాలో లాఫింగ్ బుద్ధ, నెక్స్ట్ మంది లాఫింగ్ కాదు బుద్ధ, సారీ లాఫింగ్ బుద్ధ కాదు బుద్ధ, నెక్స్ట్ మంది అనమాట సిట్టింగ్ స్టాచ్యూ. సో అది వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్టింగ్ ప్లేస్ అనమాట. దాని పక్కన జ్యువెల్ ఉంది, మనకి హార్డ్లీ 1/2 kilometer లో ఉంటుంది. అక్కడ ఎంత యార్డ్ ప్రైస్ అంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 8,500 ఉంటుంది. మెయిన్ కంపెనీ ప్రైస్ ఎంత అంటే 9,500 ఉంది. బట్ మనకు వచ్చే ప్రైస్ ఎంత అంటే 8,500. మీరు ఎప్పుడు కంపెనీ ప్రైసే మాట్లాడాలి బయట. ఎందుకు కంపెనీ ప్రైస్ మాట్లాడాలి అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కొనుక్కుందాం అనుకుంటారు అనుకోండి, ఓకే కస్టమర్ ప్రైస్ కాకుండా మీ కస్టమర్ ప్రైస్ చెప్పేస్తాం. కంపెనీ ప్రైస్ చెప్పడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే కంపెనీ ప్రైస్ చెప్తారో ఆటోమేటిక్ గా కస్టమర్ 9,500 అని చెప్పగానే ఒక 500-300 తగ్గిస్తారేమో అని వస్తాడు. అదే మీరు కస్టమర్ ప్రైస్ డైరెక్ట్ చెప్పేశారు అనుకోండి, కట్ ఆఫ్ ప్రైస్ అంటారు. కట్ ఆఫ్ ప్రైస్ అంటే అదే లాస్ట్, ఇంకా అంతకు మించి ఇవ్వరు. 8,000 అనుకోండి, 8,500 అని చెప్పాను కదా, అంటే ఆల్మోస్ట్ 1,000 వేరియేషన్ ఉంది. 8,500 అని చెప్పిన తర్వాత కస్టమర్ ఏమనుకుంటారంటే తగ్గిస్తారు 500-600 అనుకుని వస్తాడు. బఫర్ పెట్టాలి. మనం ఇండియన్స్ నెగోషియేషన్ కింగ్స్, ఎంత చెప్పినా నెగోషియేట్ చేస్తాం. కట్ ఆఫ్ అసలు వెళ్ళలేదు. టైం ఒకటి మనం పంక్చువల్ గా ఫాలో అవ్వం, కట్ ఆఫ్ ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎంతైనా చెప్పండి, ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తాం. సో అందుకని మీరు కంపెనీ ప్రైస్ చెప్తే 9,500, కస్టమర్ మైండ్ వస్తుంది, ఓహో ఒక 500-600 తగ్గిస్తారేమో, ఒక 800 తగ్గిస్తారేమో. అప్పుడు మీరు నా దగ్గర తీసుకొస్తే యాజ్ ఎ మేనేజర్ గా నేను కొంచెం నెగోషియేట్ చేస్తారు కాబట్టి ఐ విల్ గివ్ హిమ్ ద యాక్చువల్ ప్రైస్. హీఈస్ ఆల్సో హ్యాపీ, యూర్ ఆల్సో హ్యాపీ. మీకు గిడెన్ ఇన్కమ్ ఉంటుంది దాంట్లో. చెప్పాను కదా, రఫ్ గా 5-8% దాకా వస్తుంది. అండ్ డిపెండ్స్ ఆన్ హౌ మెనీ ప్లాట్స్ యూ సోల్డ్ అవుట్ అనేది. ఫ్యాక్ట్ చెప్తానండి, హైలీ అప్రిషియేట్ అయ్యే ప్రొడక్ట్ ఓన్లీ రియల్ ఎస్టేట్. నేను అన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను. యూ ఆస్క్ మీ అబౌట్ స్టాక్స్, నేను స్టాక్స్ గురించి చెప్తాను, ఇన్సూరెన్స్ గురించి చెప్తాను, ఏదైనా అడగండి మీరు. ట్రావెల్, రెస్టారెంట్స్ అన్నిట్లో ఇన్వెస్ట్ చేశాను. I myself invested almost 2 to 3 restaurants. బాగా కాస్ట్ అయింది. బార్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను, విచ్ ఇస్ వెరీ రిస్కీ. సో ఆల్మోస్ట్ అన్నిట్లో నేను ఇన్వెస్ట్ చేశాను. బట్
నాకు బాగా ఇన్కమ్ వచ్చింది ఏంటి అంటే ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే అది ఫిజికల్ అసెట్, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటది. రెండోది అది గ్రోత్ అవుతుంది, ఆ పెరుగుదల కూడా మనకు కనిపిస్తూ ఉంటది. ఎందుకు వన్స్ అపాన్ టైం గచ్చిబౌలిలో స్క్వేర్ యార్డ్ 20,000 10,000 అలా ఉండేది. రైట్ నౌ 1.5 lakh ఉంది. ఎంత డిఫరెన్స్ అంటే జస్ట్ రెండు పొలిటికల్ స్టేజెస్. రాజశేఖర్ రెడ్డి చనిపోయారు అంతే, ధన్మ పెరిగిపోయింది. తెలుసా మీకు స్టోరీ? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కంట్రోల్ లో ఉండేయండి రియల్ ఎస్టేట్స్ అన్ని, బికాస్ ఈస్ ద వన్ హూ ఆక్యుపైడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎప్పుడైతే జగన్ పిక్చర్ లో తీసేసి అటు పంపించేశారో, ఎప్పుడైతే కేసీఆర్ ఇటు వచ్చాడో మా తెలంగాణ మా ఇదని, అంటే రాంగ్ కాదు, ఇట్స్ సంథింగ్ విచ్ దే ఓన్. అప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కూడా తెలంగాణ కంట్రోల్ లోకి వచ్చింది. సో దెన్ స్లోలీ దే ఇంక్రీజ్ ద ప్రైస్. అప్పుడు వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేసేసి స్లోగా స్టార్ట్ చేశారు అనమాట. హౌ టు టేక్ ఎగ్జాక్ట్లీ. కానీ చాలా మందికి అది తెలియదు కదా, రేట్ పెరుగుతుంది అన్న ఒక ఇదే తప్ప ఎందుకు పెరుగుతుంది, వాట్ కంట్రోల్స్ ప్రైస్, ఎప్పుడెప్పుడు రేట్ పెరుగుతుంది అనేది నోబడీ నోస్. ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఆల్ ఎ పొలిటికల్ గేమ్. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా ప్రైస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి 5 year ప్లాన్ ఉంటుంది గవర్నమెంట్ కి, పంచవర్ష ప్రణాళికలు అంటారు. దాన్ని బేస్ చేసుకుని పెరుగుతూ ఉంటుంది ప్రైస్. నెంబర్ 1. నెంబర్ 2, ఆటోమేటిక్ గా పొలిటికల్ సినారియో, గవర్నమెంట్ చేంజ్ అయింది అంటే దట్స్ వాట్. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కంట్రోల్ లోకి వచ్చింది. కొంత కిరణ్ కుమార్ రెడ్డి కంట్రోల్ చేశాడు, బట్ ఇట్ డజంట్ వర్క్. కేసీఆర్ వచ్చాక కేటీఆర్ బాగా కంట్రోల్ చేశాడు. ఇస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. కేటీఆర్ నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ మైనస్ తెలంగాణలో, కేటీఆర్ ప్లస్, ఆంధ్రాలో చంద్రబాబు ప్లస్. సో అలా బ్యాలెన్స్ అవుతుంది. సో ఎవ్రీబడి నోస్, ఈ ఫ్యాక్ట్స్ తెలుసు కదా. అంటే వీళ్ళు డెవలప్ చేస్తే ఇంకా బాగుండేది. కేటీఆర్ ఇస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. తన వల్ల ఇప్పుడు ఈ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ రావడం, ఆయన వల్ల ఈ డెవలప్మెంట్స్ అన్ని. సో ఓకే, ప్రాజెక్ట్ లోకి వస్తే ప్రాజెక్ట్ లో ఉన్న బెనిఫిట్స్ అన్ని కూడా నేను మీకు పంపిస్తాను. యూ రీడ్ ఇట్, యూ విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. యాక్చువల్లీ ఇది ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ లా పెట్టాను కాబట్టి ఎక్కువ టైం నేను తీసుకోను. సో షార్ట్ లో కంప్లీట్ చేస్తాను. ప్రైస్ ఎంత పడుతుంది పర్ యార్డ్, ఓకే, ఎంత పే చేయాలి. ఎప్పుడు కూడా వెంచర్ లాంచ్ చేసిన తర్వాత మనం 25% పే చేస్తే చాలండి. అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 wheeler కొంటున్నాము, 4 wheeler కొన్నాం అనుకోండి, డౌన్ పేమెంట్ పే చేయాలి కదా. కార్ తీసుకుంటున్నాం, 2 wheeler తీసుకుంటున్నాం, ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ అనుకుంటున్నాం, ఏదైనా వెహికల్ చెప్పండి, 10% ఏదైనా వెహికల్ పేరు చెప్పండి. స్విఫ్టా? ఓకే, స్విఫ్ట్ 9 lakhs ఉందా? ఓకే, 9 lakhs అనుకున్నాం. డౌన్ పేమెంట్ ఎంత చేయాలి? అంతేనా? 2 lakhs డౌన్ పేమెంట్ చేయాలి. ఓకే, మిగిలింది ఏం చేయాలి? ఈఎంఐలో కన్వర్ట్ చేయాలి కదా. సేమ్ ఇది అంతే. ఫస్ట్ డౌన్ పేమెంట్ చేయమంటారు. ఎంత అంటే ఒక 1 lakh 2 lakhs. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు క్యాల్కులేటర్ తీస్తే యూ విల్ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. దీంట్లో ప్లాట్ చూస్ చేసుకోండి, ఎనీ ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుందండి? క్యాలిక్యులేషన్ లో వచ్చేద్దాం. 267 స్క్వేర్ యార్డ్స్. ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి 7,000. 20 lakh 2,500. అంతేనా? 200. Two? 200. Okay.
2500. ఓకే, ఇది ప్రైస్, ఇది ప్రైస్. దీంట్లో మనకి లోన్స్ 50% కంపల్సరీ వస్తుంది మినిమం, మ్యాక్స్ 90%. ఇది డిపెండ్స్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్. కస్టమర్ ప్రొఫైల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, మీరు అమెజాన్ లో చేస్తున్నారు, మీ కంపెనీకి హౌసింగ్ లోన్ లో మంచి టైప్స్ ఉంటాయి. సో ప్రాబ్లీ యూ గెట్ 80%. మీరేదో కొంచెం రెప్యుటేషన్ తక్కువ ఉన్న కంపెనీలో వర్క్ చేస్తున్నారు, సో మీకు 60% ఉండొచ్చు. మీరు మళ్ళీ ఫైట్ చేయకూడదు, ఎందుకని సో వేరియేషన్ ఉంది. సో యూ టెల్ కస్టమర్ 50% కంపల్సరీ వస్తుంది, డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. So this is, I mean, this information will basically help you to communicate properly with Yes, no wrong commitments. Company in the wrong commitments ఇలేదండి. కంపెనీ 2006 లో స్టార్ట్ అయింది. 2006 లో స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి 800 to 1500 ఉండేది. అప్పుడు ఆయన బ్రోచర్ కూడా లేకుండా అమ్మాడు, బికాస్ ఈజ్ అ సిఏ, చార్ట్ అకౌంటెంట్. ఈస్ వెరీ క్యాలిక్యులేటివ్ మైండ్. ఆయన బతుల్ శేషగిరి గారు, ఈస్ నాట్ ఏ స్మాల్ ప్రొఫైల్. రోడ్ మీద ఏదో ఇల్లిటరేట్ పర్సన్ కాదు. ఈస్ అ వెరీ ప్రొఫెషనల్. చార్ట్ అకౌంటెంట్ అనే మీకు అర్థమైపోయి ఉంటుంది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఆడిట్లు చేసే పెద్ద హై లెవెల్ ప్రొఫెషనల్ ఆయన. ఆయన బయటకు వచ్చేసి హీ కేమ్ టు నో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద బూమింగ్ ఫ్యూచర్ లో, సో మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు అని అట్ ద టైం అప్పట్లో 800 నుంచి ప్లాట్ 1500 కి సేల్ చేశారు. ఆయన నమ్మి థింక్ చేయండి, 1500 ఇంటూ 267 స్క్వేర్ యార్డ్స్ ఎంత అయింది కాస్ట్? ఇదే క్యాలిక్యులేటర్స్ యూజ్ చేయాలని చెప్తాను. 39. 3,90,000. 3,90,000. సో రఫ్ గా 4 lakhs వేసుకుందాం. 4 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు రైట్ నౌ అదే వెంచర్ లో ప్రైస్ వచ్చేసి 10,500 ఉందండి. ఇది 2006 లో ప్రైస్, 2019 లో ప్రైస్ ఎంత? 10,500 ఇంటూ 267. 28,35,000. 280,35,000. 28 lakhs 35,000. 280,35,000. అంటే 28 lakhs ఎంత వేరియేషన్? డిఫరెన్స్ ఎంత? almost 800% పైన. 24 lakhs అప్రిసియేషన్. మీకు దేంట్లో వస్తుంది? 4 lakhs ఆల్మోస్ట్ 8 times గ్రోత్ దేంట్లో వస్తుంది? ఎల్ఐసిలో ఎంత వస్తుంది తెలుసా మీకు? ఎల్ఐసిలో ఒక 10 lakhs పాలసీ మీరు తీసుకుంటే 15 to 20 years పడుతుంది మీకు ఆ 10 lakhs రావడానికి. 15 lakhs ఎంత ఇస్తారు? కరెక్ట్? కరెక్టా కాదా? మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఐ డోంట్ నో ఎప్పుడు గ్రో అవుతుందో చెప్పలేం. ఇప్పుడు స్టాక్స్ కూడా అంతే. నాకు నా ఫ్రెండ్ చెప్పాడు 100 to 120 km స్పీడ్, ఇది 70 to 80 km స్పీడ్. రియల్ ఎస్టేట్ అనేది 10 to 20 km స్పీడ్ అని. డిఫరెన్స్ ఏంటంటే మనం డెస్టినేషన్ రీచ్ అవుతాం, స్టాక్స్ లో రీచ్ అవుతాం అనేది డౌటే. వెళ్తే అదృష్టం, వెళ్ళకపోతే మనిషి అటాష్. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అంతే. అంటే 70 to 80 km స్పీడ్ డ్రైవ్ చేస్తే ఎలా వెళ్తామో అలా ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో 10 to 20 km స్పీడే వెళ్తాం. సో సేఫ్, హై రిస్క్, రిస్క్. సో మీరు ఏది ఇన్వెస్ట్ చేస్తారనేది మీరు డిసైడ్ అవ్వాలి. కస్టమర్ కూడా మీరు అదే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఎల్ఐసి, నాకు ఒక ఎల్ఐసి కస్టమర్ వచ్చాడు. నేను ఎందుకు ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయలేదు అనే దానికి, ఎందుకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ
టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసా అండి? పాలసీ తెలుసా? తెలుసు సార్. హెల్త్ పాలసీ తెలుసా మీకు? హెల్త్ అయితే 5,000 నుంచి 8,000 ఉంటుంది. ఓకే, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళు అయితే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ పాలసీలో ఇన్వెస్ట్ చేస్తారు. నో బడీ విల్ బై ఎల్ఐసి. ఎందుకు ఎల్ఐసి కొనకూడదంటే టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం 5,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి పర్ ఇయర్, 10 years 20 years అనుకోండి లైఫ్. ఎల్ఐసి అయినా 20 years కదా మ్యాక్స్ ఇచ్చేది, అంతకన్నా ఎక్కువ ఇవ్వదు కదా. 20 years క్యాలిక్యులేట్ చేసుకుంటే 20 into 5,000 ఎంత పే చేస్తాం మనం? 10 lakhs. క్యాలిక్యులేటర్ వాడండి సార్. 10 lakhs సార్. 10 lakhs ఏనా? 10 lakhs పే చేస్తాం. ఇది ఒక 5,000 అనుకుందాం, ఇది ఒక 10 lakhs పే చేస్తాం, అంతేనా? 20 years లో రఫ్ గా 20 lakhs పే చేస్తాం మనం. ఎంత? 20 years, అంతేనా? కరెక్టేనా? రాంగ్ అనుకుంటున్నాను నేను. 2 policies ఉన్నాయి. రాంగ్ ఇది క్యాలిక్యులేషన్, చాలా రాంగ్. 1,20,000 పే చేస్తాం. ఇక్కడ 2 లక్షలు సరే, మీకు అర్థం కోసం 5 చెప్తాను. 5 lakhs per 5 lakhs అంటే 10,000 per annum అనుకుందాం. 60 అన్నా 1.5. 10,000 into 20 years ఎంత? 2 lakhs. పోనీ పాలసీ ప్రీమియం ఇంక్రీజ్ అయింది లేదంటే ఇంకా స్లాబ్ చేంజ్ అయింది అనుకుందాం, ఇంకో 1 lakh కన్సిడర్ చేద్దాం. అంటే 3 lakhs మనం 20 years ఇన్వెస్ట్ చేస్తే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చాలా బెస్ట్ ప్లాన్స్. చాలా మంది తెలియదు, దే ఆల్వేస్ గో విత్ ఎల్ఐసి. మరి రిమైనింగ్ అమౌంట్ ఏం చేయాలి మనం? వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే మనకి ఇలా 267 చెప్పాను కదా, 267 స్క్వేర్ యార్డ్స్ అంటే 20 lakhs వస్తుంది. 20 lakhs లో మనం రఫ్ గా ఒక 5 lakhs డౌన్ పేమెంట్ చేసాం అనుకోండి కస్టమరే, రిమైనింగ్ 15 lakhs ఉంటుంది కదా. మీరు నోట్ చేసుకోకపోతే మీకు ఏం గుర్తుండదు. సీరియస్లీ టెల్లింగ్, ఏం గుర్తుండదు. ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం, మళ్ళీ రేపు పొద్దున ఏదో చెప్పాడు నాకేం అర్థం కాదు అనుకుంటారు. అందుకే ఒక 1 hour ఫోకస్ చేయమని చెప్తాను నేను. మనం చాలా చూసుంటాం, చాలా బిజినెస్ మార్కెట్ లో 100 తిరుగుంటాం మనం. బట్ ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా టిపికల్. మీకు ఇది అర్థమైంది అంటే యు ప్లే విత్ నంబర్స్, యువర్ మిలియనీర్స్ అంతే. మీరు రేపు పొద్దున 1 lakhs ఇప్పుడు నా టీమ్ లో ఉన్నారు. ఒక అతను టాటా కన్సల్టెన్సీలో వర్క్ చేస్తాడు, ఒక పర్సన్ దాని పేరేంటి ఎల్ఐసి ఇన్సూరెన్స్ లో చేస్తాడు, ఒక అతను కపిల్ టవర్స్ లో వర్క్ చేస్తున్నాడు. దీస్ పీపుల్ ఆర్ కమింగ్ టు మీ జస్ట్ బికాస్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు పాకెట్ లో నుంచి తీసి స్పెండ్ చేయాలి అంటే దే ఆర్ పీపుల్ 10,000 15,000 మంత్లీ సాలరీ పీపుల్ కూడా దే ఆర్ రెడీ టు బై కార్స్ నౌ. 8 months 9 months అయింది. దే జస్ట్ కేమ్ టు నో ద క్యాలిక్యులేషన్స్ అంతే. నేను దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు ఎలా వస్తాయనే చెప్తున్నాను. సింపుల్ ప్రొసీజర్. 15 lakhs కి మనకి మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది తెలుసా? ఎంత వస్తుందండి? పీరియడ్ ఎంత పెట్టుకుంటాం? ఏంటండి రీపేమెంట్? రీపేమెంట్ ఒక 20 years అనుకోండి. దాని నుంచి మనం 20 years మాట్లాడుతాం కదా. 15 lakhs కా? అరౌండ్ 19 to 20,000. అది షూర్? హోమ్ లోన్ ఈఎంఐ బేసిస్ లో క్యాలిక్యులేషన్. హోమ్ లోన్ ఈఎంఐ బేసిస్ లో క్యాలిక్యులేషన్. ఇదిగోండి ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఉన్న దగ్గర. ఐ విల్ టెల్ యూ రైట్ నౌ. ఎంత ప్రిన్సిపల్ అమౌంట్? 15 lakhs కదా. 15 lakhs. ఇంట్రెస్ట్ ఎంత? 8.25 ఉంది కదా. 9.25 వేసుకుందాం, 9.5 వేసుకుందాం. లోన్ టెన్యూర్ ఎంత? 20 years. సో హార్డ్లీ 13,981 వచ్చింది 15 lakhs కి మంత్లీ ఈఎంఐ.
ఫర్ 20 years 13.9 lakh వచ్చింది. సో నాకు 13,900 వచ్చిందండి. సరే కష్టం ఎందుకు, లక్షకి 1000 రూపాయలు చొప్పున తీసుకుంటాను, 15 లక్షలకి 15,000 వేసుకుందాం, అంతేనా? మీకు బాగా కనెక్ట్ అవ్వాలి నాకు తెలిసి. ఓకే, సో ఈ వాల్యూ, ఈ 15 lakhs మనం ఏదైతే ప్రాపర్టీ కొంటున్నామో 20 years తర్వాత వాల్యూ ఎంత? సో 20 lakhs into 10 times ఎంత? 2 ఎల్ఐసిలో 2 CR వస్తుందా? ఓకే, ఇది సేల్ వాల్యూ, జస్ట్ ఇది కస్టమర్ బెనిఫిట్. ఇదంతా అది కస్టమర్ అంటే మీరు కూడా కొంటే మీరు కస్టమర్, యూ ఆల్సో కస్టమర్. ఇదేంటంటే రేపు పొద్దున మీ పిల్లల ఎడ్యుకేషన్ వచ్చే టైంకి 2 CR అంటే ఇట్స్ బూమ్. ఓకే, నేను దీంట్లో వచ్చే అందరూ కూడా ప్లాట్ కొనుక్కోమని ఎందుకు చెప్తాను, ఇట్స్ అప్ టు యూ. కొనుక్కుంటే కొనుక్కోండి, ఇట్స్ అప్ టు యూ. ప్రెషర్ అయితే చేయను. కొనుక్కుంటే వచ్చే బెనిఫిట్ చెప్తున్నా. ఈవెన్ లోన్ లో తీసుకున్నా కూడా, లేదు నా దగ్గర ఒకేసారి 7 లక్షలు అంటే కళ్ళు మూసుకోండి. ఓకే, మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో చెప్తాను. ఓకే, ఈ 267 square yards ఏదైతే ఉందో 7,500 కదా, అంటే టోటల్ అమౌంట్ ఎంత? 20 lakhs. ఇనీషియల్ గా మినిమం 5% వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. 10,000 మినిమం. 10 లక్షలకి 50,000 అండి, 20 లక్షలకి 1,00,000 రూపాయలు. ఓకే, మంత్లీ ఒక ప్లాట్ మీరు సేల్ చేస్తారు. 2 lakhs 10,000. ఇది మినిమం. ఇది మీకు ప్లాట్స్ మల్టిప్లై అయ్యే కొద్దీ 8% వస్తుంది, 11 వస్తుంది, 13 వస్తుంది. దట్స్ ద మ్యాక్స్ యూ కెన్ ఎర్న్. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. ఇది డైరెక్ట్ ఇన్కమ్ అంటారు. మినిమం 1 lakh. జస్ట్ హాఫ్ అన్ అవర్. సో డైరెక్ట్ మనం చేస్తే జస్ట్ 1 lakh. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 80,000 లక్షకి. ఇక్కడ 80,000. ఇంటూ 20. సారీ, 8,000 into ఎంత వచ్చింది? 160. Calculate చేయండి ఒకసారి. Just bring. Members ఉన్నాం మనం, అంతేనా? ఇంకో పర్సన్ రాలేదు కదా సార్. How many were supposed to come? Huh? 6. ఏంటండి? 2 persons. ఇద్దరే. ఇట్స్ ఓకే. రేపు ఈవినింగ్ ఇంకొకటి ఉంది మీట్. అట్లీస్ట్ I asked them to come to రేపు కూడా రమ్మని చెప్పాను. We have given our PAN number and ID card. Yes. So then do we get any? Yes, everything you get an ID card. అంటే ఇప్పుడే ఇస్తున్నారా మీరు, హ్యాండ్ ఓవర్ చేస్తున్నారా? It takes at least 3 to 4 days. ఎందుకంటే చాలా మంది
ఐఎమ్ టీమ్. ఐఎమ్ సారీ, నాలాంటి టీమ్స్ ఆల్మోస్ట్ కంపెనీలో ఒక 300 to 400 మెంబర్స్ పైన ఉన్నారు నాలాంటి మేనేజర్స్. కంపెనీ హ్యాస్ వెరీ బిగ్ మ్యాన్ పవర్, 3800 పైన ఉన్నారు మ్యాన్ పవర్ వర్క్ చేసేవాళ్ళు. సో చాలా మంది, ఎవ్రీబడి వర్క్ ఇన్ ద సేమ్ వే. సో ఎందుకని చెప్తున్నాను అంటే అట్లీస్ట్ మీకు ఈ క్యాలిక్యులేషన్ వస్తే డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ చెప్పి సో యూ మీన్ టు సే ఇప్పుడు యాజ్ ఏ ఫస్ట్ టైం కస్టమర్ ఫస్ట్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ మేము చేపించాం అనుకోండి, ఒక కస్టమర్ మీరు చేసిన ఎవరితో చేయించినా ఏదైనా we will get 1 lakh rupees. yes. సో అది కాంపౌండెడ్ గా సెకండ్ ప్లాట్ సేల్ చేస్తే 8% వస్తుంది. నెక్స్ట్ నుంచి విత్ టీమ్ మీరు యూఆర్ ఎలిజిబుల్. ఫస్ట్ సేల్ అవ్వగానే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ లెవెల్. దిస్ ఈస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. దిస్ ఈస్ డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, లేదు యూ హ్యావ్ టీమ్, మీ దగ్గర టీమ్ ఉన్నారు, 2 members, 3 members, 4 members, 5 members అట్లా ఉన్నారు, మీరు తీసుకుంటారు. సార్ మీరు చెప్పండి, ఐఎమ్ డూ దిస్. థ్యాంక్ యూ. దే ఆర్ గెటింగ్ గ్రేట్. ఓకే, My home minister is calling, I have to leave now. So రేపు మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ చేస్తాం. రేపు వచ్చే వాళ్ళందరికీ కూడా నాకు అర్థమైంది క్యాల్కులేషన్. ఇది డైరెక్ట్, ఇది ఇండైరెక్ట్. సార్ ఏంటి సార్ మీరు ఇంకొక 10-15 minutes అంటున్నారు. 10-15 minutes తర్వాత I will have to leave. ఇట్స్ ఓకే, ఇట్స్ అప్ టు యు. నేను ఎవరిని ప్రెషర్ చేయనండి. బికాస్ డబ్బులు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళే వస్తారు. ఎన్నో ట్రయల్స్ చేసి వర్స్ట్ సిచ్యువేషన్ చూసి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లేడీ వచ్చింది, ఫోన్ చేసింది, రండి మీకు మంచి ఆఫర్ ఉంది రమ్మని అడిగింది. యూ లాఫ్ ఎట్ చెప్పాలి, నేను ఈ స్టోరీ చెప్పకపోతే అదేం లేదు. ట్రావెల్స్ అని చెప్తారు వాళ్ళు. ఫస్ట్ మీకు ట్రావెల్స్ లో జాబ్ చేయాలి, మీరేం చేయాలంటే OLX లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అంటారు. పోస్ట్ చేయండి, పోస్ట్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి అంటారు. దానికి ఇనీషియల్ గా పేమెంట్ ఏం చెప్పరు. అమితాబ్ బచ్చన్ ప్రమోట్ చేస్తున్నాడు ఒకదానికి, మేక్ మై ట్రిప్ ఇంకోటి ప్రమోట్ చేస్తున్నారు, ఇంకోటి ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ కి 2 కోట్లు 3 కోట్లు అవుతుంది కంపెనీకి. దాని బదులు డబ్బులు ఏమో మీకే ఇచ్చేస్తాము, మీరు స్టార్ట్ చేయండి అని చెప్తారు. అన్న తర్వాత లాస్ట్ లో అంటారు, ఎంట్రీ లెవెల్ లో అయితే 1600 పే చేయమంటారు, కొంచెం హై లెవెల్ లో అయితే 3600 పే చేయమంటారు, ఇంకా హై లెవెల్ తీసుకుంటా అంటే 6600 పే చేయమంటారు. మీ ద్వారా they will ask I'm you not to talking about me. pay. Their company strategy. They will ask you to pay if you want to join with them. Yes. నేను అన్నాను, సో I don't join, I don't pay money, but I will join. No sir, we don't have that option. I'll do one thing. ఆ ప్రొడక్ట్ నాకు అంత యూజ్ లేదు. వాళ్ళు ఏం చెప్తారంటే ట్రావెల్ కాన్సెప్ట్ అని చెప్తారు. ఎవరు ట్రావెల్ చేయరు, అందరు ట్రావెల్ చేస్తారు కదా, ట్రావెల్ చేయడం అనేది నెసరీ కదా, ట్రావెల్ లో తగ్గుతుంది అంటారు. See, these days everybody depending on Paytm, Red Bus, Avi Bus. People are going to RTC to book tickets. ఎప్పుడు ఎంతమంది వెళ్తున్నారండి ఆర్టీసీకి వెళ్ళి? వాళ్ళు ఏదో సమ్ తోతాపురి సైట్ చెప్తారు, ఆ సైట్ వర్క్ చేయదు, ఏదో ప్రాబ్లం వస్తా ఉంటది. సో ఫస్ట్ 2 bookings ఏదో ఒకటి అవుతున్నాయి, మిగిలిన అవ్వవు. అది ప్రొడక్ట్. Finally వీళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. అండ్ యు నో హౌ యూ గెట్ మనీ? యూ షుడ్ రిఫర్ 2 people or 3 people డెఫినెట్లీ టు గెట్ యువర్ మనీ. మినిమం 5 రిఫర్ చేయాలి. చైన్ మార్కెటింగ్. ఇక్కడ చైన్ మార్కెటింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రోడక్ట్ స్ట్రాంగ్ ఉందంటే మీరు చైన్ మార్కెటింగ్ లేదు, ప్రొడక్ట్ లేదు. అది నేను కూడా సైట్ ఓపెన్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళానంటే ఒక వెబ్సైట్ కొనుక్కున్నానంటే, నెట్వర్క్ మార్కెటింగ్ వెబ్సైట్ ఒక 30,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు వెబ్సైట్ వస్తుంది. నేను అలా అందరినీ లూడ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ కదా. ఇట్ సేస్ మెచ్యూరిటీ ఉంటది. ఇంకోటి సైట్ నేను ఎంత సోది చెప్తా అనుకోకండి, ఒకసారి సైట్ చూడండి. యూ విల్ కమ్ టు నో వాట్ ఐఎమ్ టాకింగ్. సైట్ చూడకపోతే నేను ఇక్కడ నుంచి మీకు ఎంత చెప్పినా కూడా టైం వేస్ట్. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్. సైట్ చూడండి ఒకసారి. నేను చూసాను వెబ్సైట్ బటర్ఫ్లై సిటీ సైట్ వెబ్సైట్ కాదు సార్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ సైట్. ఫిజికల్ సైట్ చూడండి. గో విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ ద డే అండ్ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ హౌ డు యు ఫీల్. హైదరాబాద్ లో ఇలాంటి దగ్గర చూసారనేది నాకు చెప్పండి. దెన్ యూ టాక్ టు మీ అబౌట్ ఇట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద క్యాలిక్యులేషన్. ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3 రూపాయలు ఎంత ఉంటుంది. ఒక పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, ఫోటో కాపీస్ ఇస్తున్నారు కాబట్టి అది కూడా మీకు ఖర్చు లేకుండా వాట్సాప్ లో పంపించేయండి, నేనే తీసుకుంటున్నాను. సో దెర్ ఈస్ నో వే యు ఆర్ నాట్ ఈవెన్ పేయింగ్ ఎ సింగిల్ రూపీ టు మీ అండ్ ఐఎమ్ నాట్ టేకింగ్ ఎ పెన్నీ ఫ్రమ్ యూ. కరెక్ట్? ఓకే, దిస్ ఇస్ డైరెక్ట్. ఇండైరెక్ట్ ఏంటి అంటే
ఐ విల్ టెల్ దిస్ అండ్ కంక్లూడ్. ఇండైరెక్ట్ ఏంటి అంటే, ఎస్ మీరు జాయిన్ అయ్యారు, మీకు నెట్వర్క్ లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆల్సో ఇంట్రెస్టెడ్, జస్ట్ హెల్ప్ దెమ్ టు డూ సమ్ బిజినెస్. మీకు ఖాళీ లేదండి, మీరు పొద్దున్న సాయం దాకా ఆఫీస్ లో ఇరుక్కుపోయారు, యూ కాంట్ డూ దట్. బట్ మీ ఫ్రెండ్ సర్కిల్ లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, జస్ట్ రిఫర్ దెమ్, రిఫర్ చేయండి. సి ఈచ్ రిఫరల్ మీద యూ గెట్ 3%. 3% అంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తాను, ఇదే క్యాలిక్యులేషన్ చెప్తాను, మళ్ళీ బయటకు ఎందుకు వెళ్తాం. 20,000 కి 1 lakh కి 3,000 వస్తుంది, 10 lakhs కి 30,000 వస్తుంది, 60,000 వస్తుంది మీకు ఇక్కడ. Without your involvement. Yes, because they get their 5%, you get your 3%. వాళ్ళకి అది వచ్చేస్తుంది 1 lakh. ఓకే, మీకు 60 వచ్చేస్తుంది. ఇది లెవెల్ 2 లో, ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2. ఓకే, అదే మీరే డైరెక్ట్ గా చేశారనుకోండి, లెవెల్ 2 కి వచ్చిన తర్వాత యూ గెట్ దిస్ 1 lakh ప్లస్ 1,60,000. ఇది చేయడానికి మీకు ఎంత టైం పడవచ్చు? హార్డ్లీ 1 lakh separate, but 1,60,000. No, 1 lakh plus 60,000. 8%. 8%. If you do direct in the second level, So if you are busy, ఎంత టైం పడవచ్చు? మీరు ఎంత బిజీ అయినా సండే బిజినెస్ జరిగేది. సో దిస్ బిజినెస్ ఓన్లీ హ్యాపెన్స్ ఆన్ సండే. వీక్ డేస్ లో నేను బిజినెస్ చేయమని చెప్పాను, ఇట్స్ అప్ టు యూ. నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ. Ah. Let's assume that somebody is ready to buy 20 lakhs of plot. Yes. 33-4 lakhs వాళ్ళు డౌన్ పేమెంట్ చేశారు. How much? 3-4 lakhs. Okay. DTCP అంటున్నారు కదా. Okay. So remaining 16 lakhs they have gone for bank loan. Yes. మాకు ఎంత వస్తుంది అప్పుడు? ఇమీడియట్ వచ్చేస్తుంది మీకు. 1 lakh వస్తుందా? ఫస్ట్ మీకు డౌన్ పేమెంట్ ఎంత చేశారో దాంట్లో 5% వస్తుంది. డౌన్ పేమెంట్ పైన 5%, నాట్ ఆన్ ద టోటల్ వాల్యూ. నో, స్టార్టింగ్ ఎవరైనా అంతే కదా సార్. మనీ మూవ్ అవ్వాలి ఇక్కడ, సార్ అదే కదా. సార్ మీరు అడిగిన కరెక్ట్ క్వశ్చన్ కరెక్టే కానీ, బట్ థింక్ హౌ కెన్ ఐ గివ్ యూ 8% ఆన్ ఎంటైర్. రేపు పొద్దున్న కస్టమర్ విత్డ్రా అవ్వచ్చు, మీరు పుష్ చేయొచ్చు, చాలే కట్టావా చాలే అని చెప్పి యూ కెన్